ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఆపరేషన్ థియేటర్ బయట ఉన్నాం మనం. దిస్ ఇస్ అ వేకెంట్ థియేటర్ అండ్ ఇక్కడ ఆపరేషన్ జరుగుతున్న థియేటర్. సో రెండిట్లోకి వెళ్ళి చూడబోతున్నాం ఏ మెషిన్స్తో ఎలా అనస్థీసియాని మానిటర్ చేస్తారని చెప్పి. డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, అనస్థీసియా అనేది ఇజ్ ఇట్ ఇంట్రావినస్ ఆర్ ఎలాగా దాన్ని ఏమంటారు, మాస్క్తో పెట్టేది ఏమంటారు? దాన్ని మేము గ్యాస్ ఇండక్షన్ అంటాము. అది దీస్ డేస్ ఇట్స్ నాట్ ఫాలోడ్. ఇట్స్ మచ్ సింప్లర్ ఇంట్రావినస్ ఇంజెక్షన్ అయితే. కానీ ఒకటి ఏంటంటే చిన్న పిల్లలు వేను పెట్టించుకోవడం కష్టం. సో అది సరిగా వెయిన్స్ దొరక్కపోవచ్చు, వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, కోఆపరేట్ చేయకపోవచ్చు. సో అలాంటి పరిస్థితుల్లో గ్యాస్ ఇండక్షన్ కూడా చేయొచ్చు. సో గ్యాస్ ఇండక్షన్ ఏంటంటే ఇట్లాంటి ఇది మాస్క్ ఉంటుంది, ఇందులో ఒక ఈథర్ లాంటి స్పెషల్ వేపర్ ఉంటుంది, దీన్ని సివోఫ్లూరెన్ అంటాం. సో అది పేషెంట్కి పెట్టి ఇలాగా ఒక 5-6 సార్లు పేషెంట్ అందులోకి బ్రీత్ చేస్తే నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వచ్చాక అప్పుడు ఐవీ పెడతాం. అంటే ఐవీ పెట్టకుండా అనస్థీసియా చేయడం సేఫ్ కాదు. రైట్. సో గ్యాస్ ఇండక్షన్ అంటాం. ఇండక్షన్ అంటే జస్ట్ మేకింగ్ దెమ్ స్లీప్. అది కానీ అది ఆ ప్రాసెస్ తర్వాత ఒక ఐవీ లైన్ పెట్టి తీరాలి. ఐవీ లైన్లో కాన్స్టెంట్గా మీరు మెడిసిన్ లెవెల్స్ మానిటర్ చేసి గ్లూకోజ్ ఇవ్వడం కానీ, ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం కానీ, మెడిసిన్స్ ఇవ్వడం కానీ, ఏదైనా ప్రమాదం వస్తే రిసస్టేషన్ ఎక్విప్మెంట్, ఇప్పుడు సడన్గా హార్ట్ ఆగిపోయిందో, బీపీ తగ్గిపోయిందో, అప్పుడు దానికి మెడిసిన్స్ ఇవ్వడానికి మనకు ఒక రూట్ అది. రైట్. సో అందుకని సేఫ్టీ కోసం ఒక ఐవీ లైన్ ఉండడం చాలా ఎసెన్షియల్ బిఫోర్ ఎనీ ప్రొసీజర్. రైట్. ఇక్కడ రెయిన్బో హాస్పిటల్స్లో ఐఎమ్ టోల్డ్ సార్ మీరు లేటెస్ట్ ఎక్విప్మెంట్ వాడతారు. చాలా చిన్న హాస్పిటల్స్లో దే డోంట్ హ్యావ్ దట్. సో కెన్ యూ టెల్ us మీ ఎక్విప్మెంట్ ఎలాంటిది? సో బేసిక్ అనస్థీసియా ఎక్విప్మెంట్ ఏంటంటే వర్క్ స్టేషన్ అని అంటాం. ఇదంతా ఒక అనస్థీసియా మెషిన్. సో ఇది చాలా రకాలు ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ ద కాస్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఓవర్ 5 or 6 lakhs గోయింగ్ అప్ టు 30 lakh rupees. అండ్ దిస్ ఎన్ష్యూర్స్ సేఫ్టీ టు ద పేషెంట్. ఎంత ఎక్స్పెన్సివ్ మెషిన్లో అంత వేరియేషన్స్ ఉండి, మనకు అడ్జస్ట్మెంట్స్ ఎక్కువ ఉండి, సేఫ్టీ ఎక్కువ ఇవ్వగలిగే అవకాశం మనకు ఉంటుంది. సో దీస్ డేస్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ హెల్త్ కేర్ కాస్ట్ పెరిగిపోతున్నాయి అంటున్నారు. రైట్. మరి డాక్టర్ సేఫ్గా ఉండాలంటే ఇట్లాంటి ఎక్విప్మెంట్ మీద ఇన్వెస్ట్ చేయాలి. సో హాస్పిటల్ ఇన్వెస్ట్ చేసినప్పుడు మరి దాని రికవరీకి పేషెంట్స్ని ఛార్జ్ చేయాల్సి వస్తుంది. అబ్సల్యూట్లీ. కానీ దట్ ఎన్ష్యూర్ సేఫ్టీ ఫర్ ద పేషెంట్స్. సో అలాగా ఈ అనస్థీసియా మెషిన్ కాకుండా ఇది పేషెంట్ మానిటర్ అంటాం. ఇందులో ఊపిరి ఎలా తీసుకుంటున్నారు, ఆక్సిజన్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, గుండె ఎలా కొట్టుకుంటుంది, ఇవన్నీ మనకి తెలుస్తాయి. అదే కాకుండా డెప్త్ ఆఫ్ అనస్థీసియా, ఎంత మత్తు ఉంది అన్నది కూడా మనకి మానిటర్లో తెలుస్తుంది. అంటే మత్తు తగ్గుతోంది మళ్ళీ స్పృహలోకి వస్తారంటే మీరు అదనంగా ఇవ్వాల్సి వస్తుందేమో. అది మనం అడ్జస్ట్ చేస్తాం. సో మత్తు లేకుండా అంటే స్పృహ లేకుండా ఉండాలంటే ఎంత లెవెల్ ఉండాలి అన్నది, దాన్ని ఇన్హేల్డ్ వేపర్ కాన్సన్ట్రేషన్ అంటాము. అది మీకు ఇంకో మానిటర్లో చూపిస్తాను. అది కూడా మేము మెజర్ చేస్తూ ఉంటాం.